అని మనం కొన్ని విషయాల గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయభక్తులు కావచ్చు, ప్రవర్తన కావచ్చు, బాధ్యత నిజాయితీ కలిగి జీవించడం కావచ్చు, కీడు చేయకుండా ఏం చేశాడు, శత్రువులను సైతం ఏం చేశాడు, కీడు చేయకుండా వారిని ప్రేమించాడు, వారికి మేలు చేశాడు కావచ్చు. ఇలాంటి కొన్ని స్వభావాలు మనం చూస్తూ వస్తున్నాం. ఈ దినమున ఒక వాక్యమును చదువుకొని మనం ముందుకు వెళ్దాం. చదవండి, ఆదికాండము 40వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ యోసేపు ఎక్కడికి వెళ్ళాడు? చెరసాలలో ఉన్న సమయం. యోసేపు చెరసాలలో వేయబడిన తర్వాత చెరసాలలో దేవుడు యోసేపుకి ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. యోసేపుకి దేవుడు చెరసాలలో కూడా ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. దేవుడి తోడు ఎప్పుడు యోసేపు మర్చిపోలేదు, లేదా యోసేపుని దేవుడు ఎప్పుడు ఏం చేయలేదు? మర్చిపోలేదు. ఇక్కడ వాక్యములో మనం చూస్తే ఇంకొక స్వభావం యోసేపు జీవితంలో కనబడుతుంది. యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు ఒకరోజు లేచి అన్నీ చూస్తున్న క్రమంలో, ఆ చెరసాలలో ఇటు అటు తిరుగుతున్న క్రమంలో అతనికి 2 వ్యక్తులు కనబడుతున్నట్టు మనం వాక్యములో మనం చదువుతున్నాం. ఆ 2 వ్యక్తులు 5వ వచనం మనం చూసినప్పుడు, వారిద్దరు అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యధారకుడును ఒకటే రాత్రి యందు కలలు కనిరి. 2 వ్యక్తులు కనబడుతున్నారు. వారిద్దరికి రాత్రి ఏం కనబడింది? ఒక కళ కనబడింది. వేరు కళలు, ఇద్దరికి వేరు కళలు కనబడ్డాయి. ఆ రాత్రి కళలు కనినందున ఒక్కొక్కడు వేరు భావముల కళ కనండి. తెల్లవారినప్పుడు 6వ వచనములో మనం చూస్తే, తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. హల్లెలూయా. ఇప్పుడు తనతో పాటు వారు కూడా ఎవరిద్దరు? ఖైదీలే. వారు కూడా ఇద్దరు ఎవరు? ఖైదీలే. ఆ తప్పు చేసి లోపలికి వచ్చారో, తప్పు చేయకుండా లోపలికి వచ్చారో అది రెండో విషయం. కానీ తనతో పాటు వారు కూడా ఎవరు? ఖైదీ. ఇప్పుడు ఈ ఖైదీలను చూడడానికి యోసేపు ఏమీ అధికారిగా ఏం కాలేదు, నియమించబడలేదు. అందులో యోసేపు కూడా ఎవరు? ఖైదీనే. యోసేపు ఏమి అధికారి కాదు. వారి యొక్క ఏమంటాము, వారి యొక్క యోగక్షేమాలు చూడడానికి ఈయన ఏమి అక్కడ ఆఫీసర్ కాదు. ఈయన కూడా ఎవరు? తోటి ఖైదీనే. ఈయన కూడా ఖైదీనే. ఈయనకే ఎన్నో బాధలు ఉన్నాయి. ఎందుకంటే ఆ నిందల పాలై చేయని నేరము మోపబడి ఎక్కడికి వచ్చాడు? చెరసాలకు వచ్చాడు. ఇదే భయంకరమైన బలహీనత యోసేపులో కనబడుతున్నది. ఇదే భయంకరమైన వేదన కనబడుతున్నది. ఈ వేదనలో కూడా యోసేపు ఇద్దరిని చూస్తున్నాడు. ఈ వేదనలో కూడా యోసేపు ఇద్దరికి తెల్లవారినప్పుడు యోసేపుకి ఎవరు కనబడుతున్నారు? ఆ 2 వ్యక్తులు కనబడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపులో ఉన్న ఇంకో స్వభావం ఏంటిదంటే ఇతరుల పట్ల శ్రద్ధ కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఎప్పుడు తనకు తానే కాకుండా ఇతరుల పట్ల కూడా ఏమై ఉన్నాడు? శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఇతరుల పట్ల, వాళ్ళ బలహీనతల పట్ల కావచ్చు, లేదా వారికి ఉన్న సమస్యల పట్ల కావచ్చు, ఎప్పుడు తనే ఎంతో బాధతో ఉన్నాడు. తనే చేయని నిందను మోస్తూ చెరసాలలో ఉన్నాడు. తాను ఎప్పుడు బయటకు వస్తాడో తనకు కూడా తెలియదు. లేదో ఎవరన్నా బెయిల్ పట్టుకొని వచ్చి ఈ రోజులలో ఏ విధంగా ఖైదీ ఎవరన్నా నా కొరకు బెయిల్ పట్టుకొస్తారా అని చూస్తారో, ఆ రోజులు బెయిల్ కూడా ఏమీ లేవు. రాజు అనుగ్రహిస్తేనే తప్ప చెరసాల నుంచి బయటికి రావాలి. సో అందులోనే జీవితం అంతమైపోతుంది అనుకోవచ్చు యోసేపు. కానీ ఇలాంటి సమయంలో కూడా 2 వ్యక్తుల గురించి యోసేపు ఏం కలిగి ఉన్నాడు? శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఇలాంటి సమయములలో కూడా ఇతరుల పట్ల యోసేపు ఏం కలిగి ఉన్నాడు? శ్రద్ధ కలిగి ఉన్నాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అందుకనే ఫరో ఇదంతా విచారించే ఒక రాజు చెరసాలలో ఉన్న వాడిని విడిపించి తనతో మాట్లాడుతున్నాడంటే ఊరికే పిలిచి మాట్లాడడు. ఎంతో ఏమంటాము, ఎంతో ఎంక్వైరీ చేసి ఉంటాడు. ఇతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు చెరసాలలో పడ్డాడు, ఇదంతా ఏం చేసి ఉంటాడు, రికలెక్ట్ చేసి ఉంటాడు. అందుకనే అంటున్నాడు, ఇతని వంటి దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయం కూడా బహుశా రాజు యొద్దకు వెళ్ళి ఉంటుంది. ఇంత బాధలో కూడా మేము బలహీనులుగా ఉన్నప్పుడు లేదా మేము బాధతో ఉన్నప్పుడు 6వ వచనం ప్రకారము తెల్లవారునప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. హల్లెలూయా. ఇక్కడ ఎవరు చింతాక్రాంతులై ఉన్నారు? ఎవరు చింతాక్రాంతులై ఉన్నారు? రాజు దగ్గర పరిచర్య చేసేవాడు. ఒకడేమో భక్ష్యకారుడు, ఒకడేమో పానదాయకుడు. వీరిద్దరు ఎక్కడ పరిచర్య చేసేవారు? రాజు దగ్గర పని చేసేవారు, రాజు దగ్గర పరిచర్య చేసేవారు, లేదా రాజు దగ్గర సేవ చేసేవారు. వీరిద్దరు వచ్చి చెరసాలలో పడ్డారు. అందులో ఒకడు తప్పు చేసి ఉన్నాడు, అందులో ఒకడు సరైన శిక్షను అనుభవిస్తున్నాడు, కానీ ఒకడు ఏ తప్పు చేయకుండా అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. ఇది జరిగిన తర్వాత యోసేపు ఏం చేశాడంటే వారి కలకు గల భావమును చెప్పినట్టు వాక్యములో మనం చదువుతున్నాం. వారి కలకు గల భావమును ఏం చేశాడు? చెప్పాడు. ఎప్పుడైతే ఆ కళ యొక్క భావము చెప్పారో ఆ భావము ప్రకారమే వారికి ఏమయ్యింది? శిక్ష పడేవానికి శిక్ష పడింది, విడిపింపబడేవాడు ఏమయ్యాడు? విడిపింపబడ్డాడు. ఎప్పుడైతే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘానికి వస్తున్న మనము ఇతరుల పట్ల ఏం కలిగి ఉండాలి? శ్రద్ధ కలిగి ఉండాలి. ఎప్పుడు మన సమస్యలే కాదు, మన బాధలే కాదు, మన బలహీనతలే కాదు, మన సంఘములో ఎంతో మంది కొన్ని బలహీనతల ద్వారా బాధింపబడుతున్న వారు ఉన్నారు, కొన్ని సమస్యల ద్వారా బాధింపబడుతున్న వారు ఉన్నారు. వారి పట్ల నువ్వు శ్రద్ధ కలిగి ఉన్నావా? వారి పట్ల ఇప్పుడు చూడండి, యోసేపు అక్కడ ఏం చేయలేదు. యోసేపుకి అక్కడ ఉన్న సైన్యాధికారి తెలుసు, కొంచెం ఒక ఫేవరబుల్గా ఉన్నాడు. పోయి అతనితో మాట్లాడా? లేదు. ఇతను ఏం తప్పు చేయలేదు, ఇతన్ని విడిపించని చెప్పాడా? లేదు. యోసేపు వల్ల ఏమవుతుందో అది చేయగలిగాడు. హల్లెలూయా. యోసేపుకి దేవుడు ఒక వరం ఇచ్చాడు. ఏంటిదది? భావము చెప్పే వరం. కలలు కనడము, కలల యొక్క అర్థము లేదా భావము చెప్పే వరం. ఈ వరమును యోసేపు ఎవరి కొరకు వాడుతున్నాడు? బాధలో ఉన్న వారి కొరకు వాడుతున్నాడు, కష్టముల్లో ఉన్న వారి కొరకు వాడుతున్నాడు, ఇబ్బందుల్లో ఉన్న వారి కొరకు వాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు ఏం అనుకోలేదు, ఈరోజు వీళ్ళకి సహాయం చేస్తే రేపు వీళ్ళు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను ఏం చేస్తారు? విడిపిస్తారు. బహుశా అనుకున్నప్పటికీ నమ్మకం లేదు. తర్వాత కింది వచనాల్లో మనం చదివినప్పుడు అర్థమవుతుంది, విడిపింపబడిపోయిన వాడు యోసేపుని ఏం చేసుకోలేదు? జ్ఞాపకం కూడా చేసుకోలేదు. విడిపింపబడిన వాడు ఏం చేయలేదు? యోసేపుని జ్ఞాపకం కూడా చేసుకోలేదు. ఒక రోజు వచ్చింది, ఆ రోజు ఫరోకి దర్శనము కలబడింది. ఆ కళకు భావము చెప్పేవారు ఎవరు లేరు. ఐగుప్తంతా వెతుకుతున్నారు, ఐగుప్తంతా దోలాడుతున్నారు, ఎవరైనా ఈ కళకు భావం చెప్తారా, అర్థం చెప్తారా అని, కానీ ఎవరు దొరకలేదు. అప్పుడు ఈ పానదాయకుడికి గుర్తొచ్చింది, నేను ఇలాంటి కష్టములో ఉన్నప్పుడు నా కష్టములు చూసిన వాడు ఎక్కడున్నాడు? చెరసాలలో ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనం ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి, మనం ఏది విత్తుతున్నామో అదే కోస్తాం. నువ్వు మంచిని విత్తితే మంచినే కోస్తావు, నువ్వు ఆనందకరమైనది విత్తితే ఆనందకరమైనవే కోస్తావు. అంతేకాని శపితమైన వాటి జోలికి వెళ్ళి శపితమైన స్వభావాలు కావచ్చు, లేదా శపితమైన జీవితం కావచ్చు, లేదా శపితమైన అలంకరణ కావచ్చు, ఇవన్నీ వేసుకొని ఇవన్నీ ధరించుకొని ఈ స్వభావాలతో మనం వెళ్తున్న క్రమములో మనకు మంచి రాబడి రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభువా, అందుకనే వాక్యంలో ఏమని రాయబడినది? నువ్వు ఏది విత్తుతావో అదే ఏమవుతావు? కోస్తావు.
ఇక్కడ యోసేపు ఒకరి పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. నాకే బాధలు ఉన్నాయి, నాకే కష్టాలు ఉన్నాయి, వాటి బాధలు ఎందుకులే అని వదిలేయలేదు. నేనే నిందల పాలై చెరసాలకు వచ్చాను, నేనే బయటికి వెళ్ళబోతాను, నాకే తెలియదని వదిలేయలేదు. వాళ్ళు పాపం బాధపడుతూ ఉంటే వారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క పరిస్థితి ఏంటిదో ఏం చేశాడు తెలుసుకున్నాడు. వారు ఎందుకు అలా ఏమంటాము అలా ఎందుకున్నారో ఆ వాక్యంలో ఏమని రాయబడింది, వారు ఎలా ఉన్నారంట ఎందుకు వారు చింతక్రాంతులై ఉన్నారో వెళ్ళి ఏం చేశాడు, పలకరించాడు, తెలుసుకున్నాడు. తన వంతు తన వలన తన శక్తి కొలది ఏదైనా సహాయం చేయగలుగుతానో అని గ్రహించి దేవుడు తనకు అనుగ్రహించిన కృప చొప్పున ఏం చేశాడు, వారికి భావం చెప్పాడు. వారేం కోరలేదు, వారేం పరిగెత్తుకొని రాలేదు, నాకు ఇంట్లో కలబడ్డది ఫరో పంపించినట్టు వారేం వచ్చి మా కళకు భావం చెప్పండి అని చెప్పలేదు. తానే తెలుసుకున్నాడు, వారి యొక్క బాధను చూశాడు, వారి యొక్క కష్టమును చూశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘానికి వస్తున్న మనము ఒకరి పట్ల ఒకరి ఎడల ఒకరము ఇట్టి స్వభావం కలిగి ఉన్నామా? ఒకరి ఎడల ఒకరము మనం ఇట్టి స్వభావం కలిగి ఉంటే వారి భారము మన భారం అవుతుంది, వారి బాధ్యత మన బాధ్యత అవుతుంది, వారి కష్టము మన కష్టం అవుతుంది. మన తోటి విశ్వాసులు ఎంతో మంది సాక్ష్యాలు చెప్తా ఉంటే ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు. పాపం వాళ్ళ బాధ ఏందో, వాళ్ళు ఎందుకు నిలబడ్డారో, ఎందుకు సాక్ష్యం ఎందుకు సాక్ష్యం చెప్తున్నారో, ఎందుకు ప్రార్థన కోరుతున్నారో ఎవరికి అవసరం లేదు. కానీ మనం లేచే సమయం కూడా ఒక రోజు వస్తుంది. ఆ రోజు లేచి నువ్వు బాధతో సాక్ష్యం చెప్తావు, అప్పుడు కూర్చున్న వాళ్ళు ఎవరు వినరు. ఎందుకంటే ఏది విత్తుతామో అదే కోస్తాం. ఇతరులు లేచి సాక్ష్యములో ప్రార్థన అవసరత కోరుండొచ్చు, లేదా వారి సమస్యలలో దేవుడు వారికి పరిష్కారము చూపించాలని సంఘము నా కొరకు ప్రార్థన చేస్తుందని వారు ఎదురు చూస్తున్నారేమో. కానీ ఆ సమయంలో వారి యొక్క వినపాలు వినకుండా, లేదా వారి యొక్క విజ్ఞాపములు వినకుండా, వారి యొక్క ప్రార్థన అవసరతలను వినకుండా మనము ఇష్టానుసారంగా మన పనులు మనం లీనమైపోయిన తర్వాత మనము ఒకరోజు మనకు కూడా అట్టి బాధ కలుగుతుంది, మనకు కూడా అట్టి వేదన కలుగుతుంది. అప్పుడు మనం కూడా అనుకుంటాం, నేను కూడా సంఘానికి వెళ్ళి సాక్ష్యం చెప్తే నా కొరకు సంఘమో సేవకులో లేదా సంఘమంతా కూడుకొనో ప్రార్థన చేస్తారు అనుకుంటాం. అప్పుడు లేచినప్పుడు నీ సాక్ష్యం కూడా ఎవరు వినరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే వాక్యం ఏమి సెలవిచ్చుచున్నది, యోసేపులో మనం ఏమి చూచుచున్నాము, అతడు తన పక్కవారి పట్ల ఏం కలిగి ఉన్నాడు, శ్రద్ధ కలిగి ఉన్నాడు. తన పక్కవారి పట్ల ఏం కలిగి ఉన్నాడు, శ్రద్ధ కలిగి ఉన్నాడు. వారు చూడడానికి అలా ఉన్నప్పుడు, వారు ఎంతో బలహీనముగా ఉన్నప్పుడు వారిని చూడగానే వారి ముఖములో ఏం కనబడింది, ఒక వికారము కనబడింది, ఒక చింత కనబడింది. వెంటనే వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళాడు. రోజు సంతోషంగా ఉండే వాళ్ళు ఈరోజు ఏమైంది, హల్లెలూయా, రోజు ఆనందంగా ఉండేవారు ఈరోజు ఏమైంది? ఈరోజు మనం అడగగలుగుతున్నామా? మన తోటి సంఘానికి వచ్చిన విశ్వాసులు ప్రతి వారము ఒకే ముఖముతో రారు. ఒక వారం సంతోషముతో వస్తారు, ఒక వారం బాధతో వస్తారు, ఒక వారం దుఃఖముతో వస్తారు, ఒక వారం వేదనతో వస్తారు, ఒక వారం సమస్యలతో వస్తారు, ఒక వారం మళ్ళీ సంతోషముతో వస్తారు. ఒక తోటి విశ్వాసిగా నీ పక్కనున్న విశ్వాసి పట్ల నీవు శ్రద్ధ కలిగి లేనప్పుడు ఇతరులు నీ పట్ల ఏ విధముగా శ్రద్ధ కలిగి ఉంటారు? నీవు తెలుసుకోగలుగుతున్నావా? నీవు వారి కొరకు ప్రార్థించగలుగుతున్నావా? వారి కొరకు లేదా నీకు దేవుడు అనుగ్రహించిన కృప చొప్పున వారికి నీవేమైనా సహాయం చేయగలుగుతున్నావా? అది చేయనప్పుడు నీలో దేవుని ఆత్మ సరిగా ఏం చేయడం లేదు, క్రియ చేయడం లేదు. ఇది ఎవరు తెలుసుకున్నారు? ఫరో తెలుసుకున్నాడు. అయ్యో వీడే యోసేపే ఒక సమస్యలో ఉన్నాడు. కానీ చెరసాలలో ఏం చేశాడు యోసేపు? ఇతరుల సమస్యల పట్ల ఏం కలిగి ఉన్నాడు? శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఇది ఎవరు తెలుసుకున్నాడు? ఫరో తెలుసుకున్నాడు. తర్వాత కాలంలో తెలుసుకొని అంటున్నాడు, ఇతని వంటి దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా? అందుకనే చదవండి 45వ అధ్యాయము, ఆదికాండము 45వ అధ్యాయము 9వ వచనం.
యెహోవా నియమించెను. ఆ. నా యొద్దకు రమ్ము, ఆ. అక్కడ ఉండవద్దు. ఆ. నీవు గోషేను దేశమందు నివసించెదవు. ఆ. అప్పుడు ఆ. నీవును నీ పిల్లలను ఆ. నీ పిల్లల పిల్లలను ఆ. నీ గొర్రెల మందలను ఆ. నీ పశువులను ఆ. నీకు కలిగినది యావత్తును ఆ. నాకు సమీపముగా నుండును. 45వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు కూడా. ఇకను ఆ. 5 కరువు సంవత్సరములు వచ్చును గనుక ఆ. నీకును నీ ఇంటి వారికి ఆ. నీకు కలిగిన అంతటికి ఆ. పేదరికము రాకుండా ఆ. అక్కడ నేను పోషించదనన్నాడని ఆ. చెప్పుడు. ఆ. ఇదిగో ఆ. మీతో మాట్లాడుతున్నది ఆ. నా నోరే అని ఆ. మీ కన్నులను ఆ. నా తమ్ముడైన బెన్యామీను కన్నులను చూస్తున్నది. ఆ. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను ఆ. మీరు చూసినది యావత్తును ఆ. నా తండ్రికి తెలియజేసి త్వరగా ఆ. నా తండ్రిని ఇక్కడికి తీసుకుని రండి ఆ. తన సహోదరులతో చెప్పి ఆ. తన తమ్ముడైన బెన్యామీను ఆ. మెడ మీద పడి ఏడ్చాడు. చాలు. ఇక్కడ తర్వాత మనం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి 9వ వచనము నుంచి ఆ కిందికి 23, 24 వచనాల వరకు చదివితే మనకు కొన్ని సందర్భాలు అక్కడ కనబడతా ఉంటాయి. యోసేపు తర్వాత రాజు తర్వాత ప్రధానమంత్రిగా నియమించబడిన తర్వాత అతని యొద్దకి వారి యొక్క అన్నదమ్ములు వస్తారు. అన్నదమ్ములు వచ్చిన తర్వాత వారిని ఏం చేస్తాడు? క్షమిస్తాడు. క్షమించి అంత మాత్రమే వదిలేయకుండా వారి పట్ల ఏం కలిగి ఉన్నాడు? శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? ఒకవేళ దేవుని ప్రేమ చూపించే అంతవరకు కొంతమంది ఎంత చూపెడతారు? వచ్చారు సరేలే అని హత్తుకున్నారు, వారికి కావాల్సిందేందో ఇచ్చేసి పంపించేస్తాడు. కానీ యోసేపు అలా చేయలేదు. ఏమంటున్నాడు? మీరు త్వరగా వెళ్ళి ఇక్కడ చూసినదంతయో ఐగుప్తుల్లో మీరు గమనించినదంతయో ఎవరికి చేర్చండి? కానానులో ఉన్న యాకోబుకి చేర్చండి. యాకోబును కూడా ఎక్కడికి తీసుకొని రండి? ఇక్కడికి తీసుకొని రండి. ఇక్కడ మనం అందరం కలిసి ఉందాం. ఈ కరువు కాలం అంతా ఇక్కడ మనం అందరము కలిసి ఉండి ఒకటిగా మనం కనబడదాం అని ఎంతగానో వారి పట్ల ఏం కలిగి ఉన్నాడు? శ్రద్ధ కలిగి ఉన్నాడు. వారి పట్ల ఏం కలిగి ఉన్నాడు? శ్రద్ధ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఒక స్థానములో యోసేపును నియమించిన తర్వాత యోసేపు కొన్ని బాధ్యతలు తన భుజాన పెట్టుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇలాంటివి కలిగి ఉండాలి. దేవుడు మనల్ని ఒక స్థానంలో నిలబెట్టిన తర్వాత కొన్ని బాధ్యతలు మనకై మనం ఏం పెట్టుకోవాలి? పైన పెట్టుకోవాలి. సంఘములో పరిచర్య కావచ్చు, సంఘం యొక్క అవసరతలు కావచ్చు. చూడండి, ఐగుప్తులో యోసేపు ఒకవేళ అదే చెరసాలలో ఉంటే, ఒకవేళ చెరసాలలో అన్నదమ్ములు కలిసి ఉంటే చెప్పేవాడా? పోయి కానానుకు పోయి ఎవరిని? యాకోబుని మనకున్నదంతా ఇక్కడికి తీసుకొని రండి అని ఒకవేళ చెరసాలలో ఉంటే చెప్పేవాడా? లేదు. ఒకవేళ ఇదే అన్నదమ్ములు పోతీఫర్ ఇంట్లో పని చేసేటప్పుడు యోసేపు, అప్పుడు ఈ అన్నదమ్ములు ఏదో పని మీద వచ్చి యోసేపుని అక్కడ కనుక్కొని యోసేపుతో కలుసుకున్న తర్వాత అప్పుడు యోసేపు అన్నదమ్ములతో చెప్పేవాడా? ఇక్కడికి వచ్చేయండి, మనం అందరం ఇక్కడ కలిసి ఉందామని? లేదు. కానీ ఒక స్థానములో యోసేపు ఏమై ఉన్నాడు? నియమించబడ్డాడు. నియమించబడిన తర్వాత ఆ స్థానముకు తగినట్టుగా యోసేపు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టినప్పుడు నీ దృష్టి ఏముండాలి? నీ పక్కనున్న వారిని కూడా ఆ స్థానంలోనికి నువ్వు తీసుకెళ్ళాలి. హల్లెలూయా. యోసేపు ఏ స్థానంలో అయితే నిలబడ్డాడో అదే స్థానముకి ఆ కుటుంబాన్ని అంతా ఏం చేశాడు? నడిపించాడు. వారి కష్టకాలంలో తోడై ఉన్నాడు. వారి కరువు సమయంలో తోడై ఉన్నాడు. వారి ఇబ్బందుల సమయంలో తోడై ఉన్నాడు. అందుకనే చదువుతున్న 47వ అధ్యాయము, ఆదికాండము 47వ అధ్యాయము 12వ వచనం చదవండి. చాలు. ఇక్కడ వాక్యములో మనం చదువుతున్నాము. ఏమని కనబడుతున్నది? మనం ఏమని చదివి ఉన్నాం? 12వ వచనములో ఏమని చెప్తున్నాడు? యోసేపు తన తండ్రిని, తన సహోదరులను, తన తండ్రి కుటుంబం వారిని అందరినీ వారి వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించెను. తన తండ్రిని ఒక్కరిని చూసుకుంటే సరిపోయేది.
లేదా తన సహోదరులు ఒక్కరిని చూసుకుంటే సరిపోయేది. వారి పిల్లల్ని అక్కడున్న పని చేసేవారిని అందరిని తీసుకొని వచ్చి అందరిని ఏం చేస్తున్నాడు? సంరక్షిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారేమి ఇతనికి మంచి చేసిన వారు కాదు. ఇతను కనబడకపోతే వారేమి వీళ్ళు ఒక్కరన్నా ఎతికారా? యోసేపు కనబడట్లేదని తండ్రిని పక్కన పెడితే మిగతా ఎవరన్నా ఎతికారా? అన్నదమ్ములకు తెలుసు వీళ్ళే చంపేసి అమ్మేశారని. కానీ మిగతా వారు ఉన్నారు కదా, వారిలో ఎవరన్నా వెతికారా? ఎక్కడన్నా యోసేపు యొక్క శరీరం దొరుకుతుందని, లేదా ఎక్కడన్నా మృగము యోసేపుని వదిలేసి పోయి ఉంటుందని ఒక్కరు ఎతకలేదు. యోసేపు పట్ల ఎవరునూ శ్రద్ధ కలిగి లేరు. యోసేపు పట్ల ఎవరునూ బాధ్యత కలిగి లేరు. కానీ ఒక సమయం వచ్చింది, దేవుడు యోసేపును ఒక స్థానంలో నిలబెట్టి ఉన్నాడు. అదే కీడు యోసేపు వారికి చేయలేదు. హల్లెలూయా. వారి పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. వారిని ఏం చేశాడు? సంరక్షించినట్టు వాక్యములో మనము చదువుతున్నాం. వారిని సంరక్షించినట్టు వాక్యములో మనం చదువుతున్నాం. అందుకనే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 18వ వచనములో మనం చూసినప్పుడు చదవండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతుము. హల్లెలూయా. చూడండి పిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ఏం చేయమంటున్నాడు? ప్రేమించమంటున్నాడు. కొంతమంది ప్రేమలు ఎక్కడ దాకుంటాయి? మాట వరకే ఉంటది. క్రియల రూపములో ఆ ప్రేమ కనబడదు. మాటలు మాట్లాడితే మాత్రం ఎంతో ప్రేమ ఉన్నట్టు, ఎంతో అనురాగం ఉన్నట్టు, ఎంతో మన మీద ఏమంటాం బాధ్యత ఉన్నట్టు మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ క్రియ వచ్చేటప్పుడు క్రియ రూపకములో ఆ ప్రేమ కనబడదు. క్రియ రూపకములో అట్టి బాధ్యత కనబడదు. అందుకనే అంటున్నాడు, పిల్లలారా మాటతోనూ నాలుకతోనే కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించుము. హల్లెలూయా. ఇక్కడ యోసేపు ఎలా ప్రేమిస్తున్నాడు? క్రియరూపకముగా ప్రేమిస్తున్నాడు. కేవలం క్షమించాను అయిపోయింది, ఈ దినము కొరకే దేవుడు ఆ దినము అలా చేస్తున్నాడేమో అని చెప్పాడు, అంతే అయిపోయింది, వదిలేయలేదు. ఏం చూపెట్టాడు? క్రియను చూపెట్టాడు. వారిని అందరినీ పిలిపించి వారికి సంరక్షించి వారిని పోషించి కరువు కాలం అంతా వారిని చూసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్టి స్వభావం యోసేపులో ఉన్నది. అందుకే ఒక అన్యుడైన ఫరో, దేవుని గుర్తెరగని వ్యక్తి, దేవుని యొక్క ఉనికిని గురించిన సత్యము తెలియని వ్యక్తి అంటున్నాడు, ఇతని వంటి దేవుని ఆత్మగల మనుషుని మనము కనుగొనగలమా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఆత్మలో ఒక భాగమే. మన ఆత్మను పొందుకొని అన్య భాషలు మాట్లాడితే సరిపోదు. ఇటు క్రియలు మనము కలిగి ఉండాలి. ఇటు క్రియలను మనం చేయువారై ఉండాలి. ఇటు క్రియలు మన జీవితంలో కనబడాలి. ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ కలిగి ఉండాలి. అందుకనే వాక్యములో మనము చదువుతున్నాం, సమస్త భారం వహించిన సమస్త జనులారా నా యొద్దకు రండి. హల్లెలూయా. యేసు ప్రభు కూడా ఇదే చెప్తున్నాడు, సమస్త భారం వహించిన సమస్త జనులారా నా యొద్దకి రండి. నీ భారము ఎవరి మీద మోపము? యెహోవా మీద మోపము. ఆయన మీ కొరకు ఏమి చేయుచున్నాడు? చింతించుచున్నాడు. ఈ పదాలన్నీ వాక్యాలన్నీ మనం చదువుతున్నప్పుడు ఏం కనబడుతుంది? దేవుడు మన పట్ల ఏం కలిగి ఉన్నాడు? శ్రద్ధ కలిగి ఉన్నాడు. మనం ఏ భారం పడుతున్నామో, ఏ బాధపడుతున్నామో అదంతా తీసుకొని వచ్చి ఎవరి మీద వేయమన్నాడు? ఆయన మీద వేయమన్నాడు. ఎందుకు? ఆయన నీ కొరకు ఏం చేయుచున్నాడు? చింతించుచున్నాడు. నీ చింత యావత్తు నా మీద వేయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభులో ఇలాంటి స్వభావం కనబడుతుంది. యేసు ప్రభుని వెంబడించే మనలో అట్టి స్వభావం కనబడుతుందా? ఒకరి పట్ల మనం చింత కలిగి ఉన్నామా? అయ్యో పలానా కుటుంబం నా సంఘములో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నది, వారి కొరకు నేను ప్రార్థన చేయాలని బాధ్యత నీలో కనబడుతుందా? శ్రద్ధ నీలో కనబడుతుందా? అయ్యో పలానా వ్యక్తి నా సంఘములో వెనకబడిపోతున్నాడు, ఆత్మీయతలో వెనకబడిపోతున్నాడు, వారి కొరకు నేను ప్రార్థన చేయాలని శ్రద్ధ నీలో కనబడుతుందా? లేదు.
అందుకనే నువ్వు ఎవరి కొరకు ప్రార్థన చేయవు, ఎవరు నీ కొరకు ప్రార్థన చేయరు. కానీ పైకి మాత్రం ఏం చెప్పుకుంటాము, అందరి కొరకు ప్రార్థన చేస్తామని చెప్పుకుంటాం. హల్లెలూయా. యోహాను పత్రికలో చెప్పబడిన రీతిగా నాలుక చెప్తుంది, నోరు చెప్తుంది నేను మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నా అని. కానీ మోకాలు ఏం చేయడం లేదు, ఏ రోజు వంగడం లేదు, క్రియ లేదు. అందుకనే అంటున్నాడు, కేవలం నాలుకతో మాత్రమే కాక, నోటితో మాత్రమే కాక, క్రియతోనూ సత్యముతోనూ ఒకరి ఏడలో ఒకడు ఏం కలిగి ఉండాలి. పైకి చెప్తాం మేము అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం, మా కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి అని. ఎన్నిసార్లు ప్రార్థన చేసాం అందరి కొరకు? ఇంకా తేటగా అడిగితే విశ్వాసుల పేర్లే ఎవరికి ఇంకొకరికి సరిగా తెలియదు, ఒకరి సమస్య ఒకరికే తెలియదు. ఇక ఏం ప్రార్థన చేస్తున్నాం? అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడుతున్న వారిలో ఈ ఆత్మ తీవ్రత ఉంటుంది. ఏంటిదా తీవ్రత? యోసేపులో ఒక తీవ్రత కనబడుతుంది. ఏంటిదా తీవ్రత? ఇద్దరు వ్యక్తులు అక్కడ చింత ముఖమంతా ఎలా ఉన్నది, చింతతో ఉన్నది. చింత క్రాంతులైనప్పుడు యోసేపులో ఒక తీవ్రత ఉన్నది, ఆత్మలో తీవ్రత పడుతున్నాడు, ఆత్మలో వేదన పడుతున్నారు. ఏమని? వీళ్ళిద్దరు ఎందుకు ఇంత బాధతో ఉన్నారు, వీళ్ళిద్దరు ఎందుకు ఇంత కష్టముతో ఉన్నారు, అయ్యో నిన్నున్నట్టు ఈరోజు ఎందుకు వీరు లేరు, తనకు సమస్యలు లేవా, తనకు బాధ లేదా? వాళ్ళిద్దరికంటే సమస్య యోసేపుకి ఎంతగానో ఉన్నది. అయినా కానీ ఆ చింతక్రాంతులైన ముఖాలు ఎప్పుడైతే యోసేపు కనబడ్డాయో, యోసేపు ఆత్మలో తీవ్రత పడ్డాడు. అయ్యో నా తోటి వ్యక్తులు ఎందుకు ఇంత బాధ కలిగి ఉన్నారని వారిని వెళ్ళి పరామర్శించాడు, వారి బాధను తెలుసుకున్నాడు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మంచి సమరయుడి యొక్క స్వభావం. హల్లెలూయా. ఎవడో దారిలో పడిపోయాడు కదా అని మంచి సమరయుడు వెళ్ళిపోలేదు, ఎవడు పడితే నాకెందుకులే అని వెళ్ళిపోలేదు. లేవీయుడు పోయినట్టు, యాజకుడు పోయినట్టు సమరయుడు కూడా వెళ్ళిపోలేదు. ఏం చేశాడు? ఎవరు పడ్డారో చూశాడు, ఎందుకు పడ్డారో తెలుసుకున్నాడు, ఎక్కడ గాయమైందో చూశాడు. తన శక్తికి ఏదైతే కలుగుతుందో, శక్తికి మించి ఏం చేశాడు? గాయములను కట్టి తీసుకొని వెళ్ళి పూటకూని వాళ్ళ ఇంట్లో పెట్టాడు. నీ ఆత్మీయ జీవితంలో యేసు ప్రభు నేర్పించిన విధానం ఇది. ఒకడు బాధపడుతున్నాడంటే చూస్తూ మనం ఊరుకోకూడదు. మన శక్తి కొలది. మన దగ్గర ధనము లేనప్పటికీ, ఐశ్వర్యము లేనప్పటికీ దేవుడు ప్రార్థించే శక్తిని దేవుడు మనకు అనుగ్రహించాడు. వారి కష్టముల కొరకు మనం ప్రార్థించడానికి మనము సిద్ధముగా ఉండాలి. వారి బాధల కొరకు మన బాధ అనుకొని మనం ప్రార్థించాలి. అదే కష్టము నా జీవితంలో, నా పిల్లల పట్ల, నా కుటుంబంలో వస్తే నేను ఎలా ప్రార్థన చేస్తానో అలా నువ్వు వారి కొరకు ప్రార్థించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాక్యములో మనం చదువుతున్నాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనములో ఈ విధముగా రాయబడి ఉన్నది. చదవండి. మీరు సమాధానము దేని పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి? సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత. సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను. ఈ ఆత్మ కలిగించే ఐక్యత ఎప్పటి వరకు ఐక్యంగా ఉంటుందంటే ఆ సమాధానం అనే బంధం ఉన్నంతసేపే. ఇప్పుడు ఆ ఫ్యాన్ ఉన్నది, ఆ ఫ్యాన్ ఎప్పటి వరకు దానికి ఆనుకొని ఉంటుంది? ఆ నట్టుండేంత వరకే. ఆ బోల్ట్ ఊడిపోయిందంటే ఆ ఫ్యాన్కు దానికి ఉన్న బంధం తెగిపోయి ఎక్కడ పడుతుంది? కింద పడుతుంది. ఇప్పుడు అలానే ఈ ఐక్యత అనే బంధం ఎప్పటి వరకు బలంగా ఉంటుంది? సమాధానం ఉన్నప్పుడు. హల్లెలూయా. అందుకనే అంటున్నాడు, మీరు సమాధానమును బంధము చేత. ఏ బంధం అది? సమాధానం అనే బంధము చేత మనం దేన్ని కాపాడుకోవాలి? ఐక్యతను కాపాడుకోవాలి. ఎప్పుడైతే ఈ సమాధానం ఒకరి పట్ల ఒకరికి పోతుందో అప్పుడు వారి మధ్యలో ఉన్న ఐక్యత అనేది ఏమవుతుంది? పోతుంది. ఇందుని బట్టి మీరు ఏం కలిగి ఉండండి? శ్రద్ధ కలిగి ఉండండి. హల్లెలూయా. అందుకనే మరొకసారి ఆ వాక్యం చదువుదాం. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? సహించాలి. అందరూ కావాలని ఏం చేయరు? తప్పులు చేయరు. అందరూ కావాలని పొరపాట్లు చేయరు. కొంతమంది ఉంటారులే చేయాలనుకున్న వాళ్ళు, దేవుడు వారినే ఏం చేస్తాడు? దూరం చేస్తాడు. కానీ తెలియకుండా పొరపాటు పడిపోయే వారిని మనం ఏం చేయాలి? సహించాలి. ఇలా కాదు ఇలా, ఇలా కాదు ఇలా అని వాక్యానుసారమైన బోధ వారికి బోధించినప్పుడు వారు ఒక్కోసారి ఏం కారు? పడిపోరు.
వారు అయినా పడిపోయారు అంటే దేవుడు వారిని ఏం చేస్తాడు? దూరం చేస్తాడు. ఎందుకంటే వారిలో ఏ బంధము లేదు? సమాధానం అనే బంధము లేదు. సమాధానంతో మేము ఐక్యతను కాపాడుకోవాలి. ఇది ఆత్మ ద్వారా దొరికే బంధం. అందుకనే ఏమంటున్నాడు? ఆ బంధాన్ని కాపాడుకోవడానికి మీరు ఏం చేయాలి? ఒక్కొక్కసారి ఏం చేయాల్సి వస్తుంది? సహించాలి. అన్నిటికీ రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఏం చేయాల్సి వస్తుంది? సహించాల్సి వస్తుంది. దేని ద్వారా? సమాధానం అనే బంధము చేత. ఈ ఐక్యతను కాపాడుకోవడానికి నీలో ఆత్మ తీవ్రత ఉంటే, నీలో నిజమైన ఆత్మ ఉంటే యోసేపులాగా నీవు సహిస్తావు. హల్లెలూయా. యోసేపు ఏం చేశాడు? అన్నదమ్ములను సహించాడు ప్రేమతో. ఎందుకు? ఆ బంధాన్ని కాపాడుకోవడానికి. తర్వాత ఎప్పుడైనా అన్నదమ్ములు తిరిగి యోసేపు మీద నిందలేశారా? తిరిగి ఎప్పుడైనా అన్నదమ్ములు యోసేపు మీద ఎప్పుడైనా చెడ్డగా మళ్ళీ సాక్ష్యం పలికారా? ఎప్పుడైనా యోసేపును తిరిగి యోసేపుగా హాని చేయాలని చూసారా? లేదు. ఎందుకంటే అప్పుడు ఒక పొరపాటు జరిగిపోయింది. తెలుసో తెలియకో ఆ దుష్ట ప్రేరణతోనో ఏదో ఆత్మతోనో యోసేపు మీద వ్యతిరేకంగా మారి యోసేపును అమ్మేశారు. కానీ తెలుసుకున్న తర్వాత, యోసేపు వారికి బోధించిన తర్వాత యోసేపు చెప్తున్నాడు, ఇది దేవుని వలన జరిగినది. హల్లెలూయా. ఎప్పుడైతే అన్నదమ్ములను కలుసుకున్నాడో యోసేపు అన్నదమ్ములతో ఏమంటున్నాడు? మీరు బాధపడకూడదు, ఇది దేవుని వలన ఏం చేసింది? దేవుని వలన జరిగింది. ఈ రోజు నేను ఇక్కడ ఉండాలని ఆ రోజు దేవుడు నన్ను ఏం చేశాడు? మీ ద్వారా నన్ను ఐగుప్తుకు పంపించాడు. ఇటువంటి ఆలోచన యోసేపు కలిగి ఉన్నాడు. అందుకనే యోసేపు సహించగలిగాడు. అందుకనే ప్రతిదానికి మనం ఏం చేయొద్దు? ప్రతిదానికి మనం కొన్ని ఏం చేయాలి? వదిలిపెట్టాలి. అంతకు నీలో సహించే స్వభావం ఉంటే నీవు సహించుకొని వదిలేయాలి. దేని కొరకు? సమాధానం అనే బంధమును ఆత్మతో సమాధానం అనే బంధము ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవడానికి నీవు సహించాల్సిన రోజు వస్తుంది. ఆ రోజు నీవు సహించగలుగుతావా? రెండోదిగా ఏం చెప్తున్నాడు? రెండోదిగా దేని పట్ల శ్రద్ధ కలిగి ఉండమంటున్నాడు అంటే తీతు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. మనసుంచినట్లు నీవి సంగతులను గూర్చి చాలు. ఇక్కడ వాక్యంలో మనం చదువుతున్నాము, ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసముంచువారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారి యొక్క ఇంకొక శ్రద్ధ ఉన్నది. ఏంటిది? దేని మీద వారి శ్రద్ధ ఉంటుంది? సత్క్రియలు, గుడ్ థింగ్స్. సత్క్రియలు చేయడానికి వారు శ్రద్ధ కలిగి ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోసం చేయడానికి ఆ శ్రద్ధ ఉండదు. తమను తాము అపవిత్రపరచుకోవడానికి ఆ శ్రద్ధ ఉండదు. ఇతరుల మీద నిందలేయడానికి ఆ శ్రద్ధ ఉండదు. లేదా ఇతరులను అవమానించడానికి ఆ శ్రద్ధ ఉండదు. వారి శ్రద్ధ అంతా దేని పట్ల ఉంటుందంట? సత్క్రియలను కాపాడుకోవడానికి. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచువారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు. ఏమి చేయుట యందు? సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు. వారు సత్క్రియలు శ్రద్ధగా చేయాలని తపస్సిస్తూ ఉంటారు. వారి యొక్క ఆత్మ తీవ్రత ఏంటిదంటే, నేను నా సత్క్రియలను కనపరుచుకోవాలి. నా సత్క్రియలు ఎవరి ఎదుట కనపరుచుకోవాలి? దేవుని ఎదుట కనపరుచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్క్రియల యందు శ్రద్ధ కలిగి ఉండడం. మొదటిగా ఏం చూసాము? సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. మొదటిగా దేని పట్ల శ్రద్ధ ఉండాలి? ఆ బంధమును కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగి ఉండాలి. ఆత్మ బంధం, సమాధానము ద్వారా ఏర్పరచబడిన ఆత్మ బంధమును కాపాడుకోవడానికి నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి. రెండోదిగా దేని పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి? దేవుని యందు విశ్వసించిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు. అందుకనే ప్రతిరోజు లేచుడితో ఒక లెక్కేసుకోండి. ఈరోజు నాకు దేవుని విషయం అందు నేను ఏమేమి పనులు చేశాను, ఏమేమి సత్క్రియలను చేశాను. అప్పుడు నీకు ఎంత శ్రద్ధ ఉందో నీకు అర్థమవుతుంది. శ్రద్ధ, అందుకనే శ్రద్ధ అంటే అర్థం ఏంటిది? దాని మీదనే మన మనసు ఉంటుంది. శ్రద్ధ పెట్టడం అంటే అర్థం ఏంటిది? ప్రాణము, ఆత్మ, శరీరం అన్ని మూడు ఒక చోటు ఉన్నప్పుడే ఏం దొరుకుతుంది? శ్రద్ధ దొరుకుతుంది. అందుకని అంటాం కదా, పిల్లల్ని శ్రద్ధగా చదువుకోవాలి.
మనసు పెట్టి చదువుకో, శ్రద్ధగా చదువుకో. ఎందుకు ఇక్కడ కళ్ళ ముందు బుక్కుండి ఆలోచనలు ఎక్కడో తిరుగుతూ ఉంటాయి, శ్రద్ధ అనబడుతుందా? అనబడదు. అందుకని ఏమంటావు? శ్రద్ధ లేకుండా చదువుతున్నాడు అంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ యొక్క ఆత్మీయ జీవితంలో అట్టి శ్రద్ధను నీవు కలిగి ఉండాలి. అందరం మోకరించి మన జీవితాన్ని పరిశీలించుకుందాం. ఇదే కాల సమయమున దేవుని సముఖముకు మనం వచ్చి ఉన్నాం.